అంటే నీ పాదాలకు సేవ చేయాలి, అది ఫస్ట్ కోరిక. రెండోది ఏమిటి? నీ పాదార్చకులతోటి నెయ్యము. నెయ్యమంటే స్నేహం. ఎవరితో? నీ పాదాలకు ఎవరు సేవ చేస్తున్నారో వాళ్ళతో స్నేహం. నీ పాదార్చకులతోటి నెయ్యము. నితాంత ఆపార భూతదయ్యున్. ఇప్పుడు చూడండి, మనం ఒక్క అర నిమిషం మాట్లాడకుండా ఉందాం. చెప్పండి. శబ్దం. ఏం శబ్దం? అక్కడ పక్షుల శబ్దం, అక్కడ ఏదో టముకు శబ్దం, ఇక్కడ మీరు కాలు కదిపితే ఆకులు నలిగిన శబ్దం. నాతో ఎప్పుడూ మదన్ గారు అన్నారు ఒక వారం క్రితం, స్వామి గుండు సూదేస్తే శబ్దం వినపడుతుంది. ఇప్పుడు మనస్సు లోపల కూడా అంత ప్రశాంతత మనకు కావాలి. వీడు బొట్లు పెట్టచ్చు, మంచి పంచి కట్టచ్చు, తిరుమలలోనే ఉండొచ్చు, కానీ దర్శనం అవ్వగానే గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి అమ్మో 15 మిస్డ్ కాల్స్ వచ్చినాయి, చెప్పరా బాబా ఇప్పుడే దర్శనమైందా, ఓకే ఓకే ఓకే. అసలు వాడు ఇల్లు వచ్చిన ప్రయోజనం ఉందా? గెయిన్ ఏమన్నా ఉందా? అది. అందుకని మనిషి ఎంత మార్పు రావాలి అంటే, రైట్ అవునా, ఓడ మునిగిపోయిందా, రైట్ మునిగిపోయింది అనగలగాలి. ఓడ మునగగానే ఈడు మునిగేయకూడదు, ఓడ మునగగానే. అంటే మనిషి యొక్క మనస్సు అలా పనిచేస్తుంది. ఆ వస్తువుతో మమేకమైపోతాడు వీడు. అరే వీడుంటే వస్తువులు వస్తాయి, వస్తువు ఉంటే వీడు వస్తాడా? వస్తువు ఉంటే వీడు వస్తాడా? ఎన్ని కోట్లు పెడితే. అందుకు మనిషిలో ఆలోచన రావాలి. ఒక శిశువు తప్పు చేయొచ్చండి, వాడు చిన్నపిల్లోడు అక్కడే వచ్చబోసి ఇలా ఆడతాడు. నీకు 60 వచ్చినాయి, నీకు 70 వచ్చినాయి, నీకు 45 వచ్చినాయి. నువ్వు పశువులా ఉండకూడదు, శిశువులా కూడా ఉండకూడదు. నువ్వు కంప్లీట్ పర్సనాలిటీ అయి ఉండాలి. కంప్లైంట్ పర్సనాలిటీ కాదు, కంప్లీట్ పర్సనాలిటీ. మీకు కథ చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఒక అబ్బాయిని ఊళ్ళో అందరూ మెచ్చుకుంటున్నారు, వాళ్ళ నాన్న తప్ప. ఏడిచాడు వాడు మోకం అంటున్నాడు. ఈ పిల్లోడు బీపీ పెరిగిపోయింది. ఏ లెవెల్కి వెళ్ళింది అనుకుంటున్నారు? వాళ్ళ నాన్న భోజనం చేస్తుంటే అటక మీద కూర్చున్నాడు. ఏంటి విత్ ఏంటి అర్థమైంది మీకు? బండరాయి పైన పెట్టి కూర్చున్నాడు. వేసేడువే, ఈ ఊళ్ళో అందరు పోడుతున్నాడు, ఈడు ఒక్కడ పోవట్లేదు అని ఆ బండ పైన పెట్టి కూర్చున్నాడు. అతను చాలా గొప్పడు, మీకు పేరు మళ్ళీ చెప్తాను. చాలా గొప్పడు, చరిత్రలో విషయాలు ఇవి. వాళ్ళ అమ్మంటిని ఎందుకండి ఊళ్ళో అందరూ వాడిని మెచ్చుకుంటారు, మీరు ఒక్కరు ఎప్పుడు చూసినా వాడిని వెనక్కలాగుతారు, నీళ్ళు పోతారంటే ఏమే నాకుండదా వాడిని పోరాలని? కానీ తండ్రిగా నేను చేయకూడదు ఆయుక్ష్యను. అదీ కాక వాడి వృద్ధిని నేను నిరోధించినట్లు. నేను పొడితే అక్కడ ఆగిపోతాడు, అందుకని తప్పలేక నాకు లేదేంటి ప్రేమ అని ఆయన ఏదో ఆయన హృదయంలో ఉన్నది భార్యతో చెప్పాడు. ఆయన అలా చెప్పగానే ఆయన వీపు మీద వేడి వేడి చుక్కలు 2 పడ్డాయి. ఏంటివి? కన్నీరు. ఏంటి పైనుంచి చుక్కలు వస్తున్నాయి అని అనుకుంటే, నాన్న అని బావురమన్నాడు. పైకి ఎందుకు ఎక్కేవారంటే, ఇది మర్డర్ ప్లాన్ చేసాం గురించి నాన్నగారు మిమ్మల్ని వేసేయడానికి పైన బండ పెట్టాను, నెత్తి మీద వేసేద్దాం ప్లాన్లో అన్నాడు. సరేరా కింద దిగన్నారు. దిగాడు. దిగాక నన్ను క్షమించండి అంటాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఒరే మనలో మనకేమిటంటే, కాదు కాదు మీరు ఏదైనా శిక్ష వేయింది అంటాడు. సరే ఈ సందర్భాన్ని అనుసరించి వెంటనే ఒక శ్లోకం రాశాడు. మరి కవి కొడుకు, పండితుడు కొడుకు రాసేసాడు. ఏమిటి దాని అర్థం? ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు 1-1000 సార్లు ఆలోచించాలి. ఆలోచించకుండా పని చేస్తే ఆ తర్వాత వచ్చే ఫలితాన్ని మనం వెనక్కి తీయలేము. ఇలాంటి పదాలు ఒక శ్లోకం రాశాడు. శబాష్ అని అబ్బాయి చాలు నాన్నగారు, ఇంకా శిక్ష అన్నాడు. సరేరా ఇగో మీ అత్తోరింటికి వెళ్ళి 6 నెలలు ఉండిరా అన్నాడు. ఇందులో శిక్ష అనుకుంటాడు. సరే నాన్న చెప్పారు, వెళ్ళాడు. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు కదా, అప్పుడు 7 ఏళ్ళ పిల్ల 15 ఏళ్ళ పిల్ల కూడా అట్లా ఉండేది.
వెళ్ళాడు. వెళ్ళగానే ఏం చేస్తారు, ఒరే బావగారు వచ్చారా, టవల్ దే, రేయ్ పని నీళ్ళదే, ఏ రాంబాబు విషయం కర్రా. చిన్నప్పుడు మేము కూడా మా అమ్మ ఎప్పుడు నా తాతయ్య వచ్చినా, పెద్దనాన్న వచ్చినా, మావయ్య వచ్చినా ఒరే టవల్దే అని ఒకళ్ళకి నీళ్ళు మాత్రం మా అమ్మ తెచ్చేది. ఒకళ్ళు విషయం కర్రా, బ్యాగ్ అందుకోవడానికి ఒకడో, అతిథి మర్యాద. అదే అతిథి మర్యాద. మావయ్య వచ్చిన పెద్దనాన్న వచ్చి ఎవరు బ్యాగ్ పట్టుకోవడం, నీళ్ళు ఇవ్వడం, వాళ్ళ చేతిలో బ్యాగ్ తీసుకున్నాక విషయం కర్ర వేస్తడం, టవల్ తీసుకొచ్చి ఇవ్వడం, వాళ్ళు మొహం కట్టుకుని ఇదంతా చేసి అన్నయ్య ప్రయాణం బాగా జాగిందా అని కబుర్లు అవన్నీ నడిచాయి. అలాగా ఒరే అల్లుగారు వచ్చారా అంటే ఇంక చూడండి గడావిడి గబగబా పిండి వంటలు, గొడవ గోష్ఠి, కాళ్ళు నొక్కడం. సరే మామూలు కాదుగా రాజభోగం. ఫస్ట్ రోజు ఓకే, రెండో రోజు కూడా ఓకే, మూడో రోజు కూడా ఓకే, తర్వాతే బ్రేకే, తర్వాత క్రాకే, వీడు షాకే. ఇప్పుడు కోపం వస్తే వెళ్ళడానికి లేదు. ఎందుకు లేదు? 6 నెలలు కమిటెడ్. మీరు చూడండి రాను మజ్జిగ పలచన ప్రోగ్రాం లాగా వీడు వెళ్ళడా అని వాళ్ళు గుసగుసలాడుకునే స్థితికి వచ్చింది. ఇంకా చూడండి అసలు ఆ వైభవం నుంచి వైరాగ్యం దాకా వెళ్ళిపోయాడు. అది విషం దాకా అయిపోయింది. సావడం కుదరదు, బతకడం కుదరదు, వెళ్ళడం కుదరదు, ఉండడం కుదరదు. చివరికి 5-6 రకాల పిండి వంటల నుంచి పప్పు అన్నంలోకి వచ్చి ఇవాళ కూరగాయలు లేవు, పచ్చడి ఒకటే ఉంది. చివరికి సద్దన్నానికి కూడా వెళ్ళిపోయారు. ఇది అనడానికి లేదు, అడగడానికి లేదు, అడగడానికి లేదు. ఏంటి అడగలేవు పచ్చడి. ఇంకా అలా రోజులు గడిచే కొద్దీ అల్లుడు గారు అబ్బాయి బయటికి వెళ్ళాడు, కొంచెం మావయ్య గారు పొలంలో ఉన్నారు, క్యారేజీ ఎవరు అత్తగారు అల్లుడు క్యారేజీ పెట్టి మామగారికి పొలానికి ఏం అండాలి లేదు. అలా చాలా కష్టపడి ఆ గోడ మీద బొగ్గుతో రాశాడు. అదో అనుభవం. కమిట్మెంట్ అయితే ఎలా ఉంటుందని అదో శ్లోకం. సరే మొత్తానికి 6 నెలలు ఆ జైల్లోంచి బయటపడి వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు. ఇప్పుడు వీడు ఎప్పుడు వెళ్తాడు, ఎన్ని మాటలు వినాలి కానీ అనలేడు. అలా పడి మొత్తానికి 6 నెలల తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళే ఇది రాశాడు కదా ఈ పద్యం. మరి కవి కొడుకు కాబట్టి ఈ రాజుగారికి దీన్ని ఇస్తే డబ్బులు వస్తాయి. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికేమో ఈ కమిట్మెంట్ ఉంది. ఈ డబ్బులు అవసరమై ఒక వర్తకుడి దగ్గర ఏమండి ఈ శ్లోకం మీ దగ్గర పెట్టుకోండి, నాకు డబ్బులు ఇవ్వండి అన్నాడు. అతనికి ఇచ్చాడు. అతను ఏమో డబ్బులు ఇచ్చాడు. ఆ పనుల మీద ఇతను వెళ్ళిపోయాడు. చాలా కాలం గడిచిపోయింది. ఈ వర్తకుడు ఎక్కడో ఈ నౌకల్లో వ్యాపారం చేసేవాడు సముద్రంలో. చాలా ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వచ్చేసరికి ఆరు బయట వెన్నెల, భార్య ఓ పరపురుషుడు పడుకున్నారు. అంతే బీపీ వచ్చింది. ఆడు ఇలా ఆ చూరులో కత్తి ఉంటుంది, పూర్వం పెట్టుకునేవారుగా, ఆ కత్తి లాగాడు. కత్తిలో అయితే ఇది పడింది. ఏంటిది? ఈ పద్యం మీద ఏం రాస్తుంది? ఏదైనా పని చేసేటప్పుడు 1,000 సార్లు ఆలోచించాలి అని. ఇది ఆలోచించాను. నిజమే. మనం ఈ ప్రయాణానికి వెళ్ళే ముందు మా అబ్బాయికి 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది, కుర్రోడు అని ఆ వెలుగులో చూశాడు. మన పోలికలే. ఆడు ఏమనుకున్నాడు? ఎవడో పరపురుషుడు అనుకున్నాడు. వీడి వల్ల పుట్టిన పురుషుడని వీడు గమనించలేకపోయాడు. ఎవడో పరపురుషుడు వేసేద్దాం దాన్ని అనుకున్నాడు. అలా అనుకున్నాడు. ఇచ్చి పద్యం వలన కళ్ళు తెరుచుకుని ఆవిడ కాళ్ళని ఎలా తట్టాడు. భార్య కాళ్ళు మొగుడు తడితే ఇంకా భార్యకి ఎంత సిగ్గైపోతుంది. అయ్యో ఎప్పుడు వచ్చాడండి కాళ్ళు ముట్టు ఆవిడ సిగ్గుపడిపోయింది. ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో ఇది స్టోరీ, ఈ శోకం, ఇదిగో శ్లోకం. నదిపాటి రక్త చరిత అయిపోయింది అని చెప్పాడు. ఈ శ్లోకం ఇలా అతన్ని కాపాడింది, అతన్ని రక్షించింది. ఈ ఇంతకీ ఎవరు కథానాయకుడి పేరు చెప్పలేదు? భారవి. మనకి జేకే భారవి అని ఒక సినిమా రచయిత ఉన్నారు, మంజునాథ అన్నమయ్య, ఆయనే కదా. భారవి అనే అసలు పేరు ఆయనది, ఆయన పేరు ఈయన పెట్టారు. సో కాబట్టి మనం ప్రతి సంఘటన నుంచి నేర్చుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి, కొన్ని చేర్చుకుంటూ ఉండాలి, అల్టిమేట్గా ఓర్చుకుంటూ ఉండాలి. ఓర్చుకోలేదా తర్వాత వచ్చే చేదు కంటిన్యూ అయిపోతుంది. ఒక్క క్షణం చాలు. దీనికి కూడా మా స్కూల్లో 5వ 6వ చదివేటప్పుడు హిందీలో ఒక బుక్కు,
నాండిటేరు. అందులో ఒక ముంగిసను పెంచేది ఒక ఆవిడ, మీరు కూడా వచ్చి ఉండొచ్చు. మరి ముంగిస ముంగిసను కాపలా పెట్టి చిన్నపిల్లోడికి ఈవిడ ఇత్తడి బిడితో నీళ్ళు తేవడానికి వెళ్ళింది. చెరువుకి వెళ్ళి నీళ్ళు తేవడం మరి చిన్నప్పుడు మేము చూసాం. మా అమ్మ కానీ పిన్ని కానీ అత్తయ్యలు కానీ మావయ్యలు కానీ కావిడితో తేవడం. ఆవిడ బిందుతో నీళ్లు తేవడానికి వెళ్ళింది. కాపలా పెట్టిన ఈ ముంగిస గుమ్మం దగ్గర ఉంది. మూతంతా ఎర్రగా రక్తంతో ఉంది. చెప్పండి, ఒక తల్లిగా మైండ్లోకి ఏమవుద్ది? తినేసిందేమో, నా పిల్లోని చంపి తినేసింది, అంతే కదండి. ఊహించుకోవడం అంతే. వెంటనే ఆ నీళ్లతో నిండిన ఇత్తడి బింది దాని మీద వేసి చచ్చిపోయింది. పరిగెత్తుకు లోపలికి వెళ్ళింది. పిల్లోడు నవ్వుతూ ఉన్నాడు, పక్కన పాము ముక్కలైపోయింది. అందుకని కన్ఫర్మ్ చేయకుండా మనం ఇన్ఫార్మ్ చేయకూడదు. భోజనం రండి అని పిలిచేయకూడదు ఎవరిని పడితే అని. ఆవిడని అడగాలి, ఇంతే ఆవిడని. పొయ్యి కింద ఏమున్నాయి, పొయ్యి పైన ఏమున్నాయి. ఈ డైలాగ్ ఎవరు తింటున్నారు? ద్రౌపది అన్నది ఎవరిని పిలిచినప్పుడు, ఈ దూర్వాసుని పిలిచినప్పుడు. దూర్వాసుడు వీడు పంపించాడు, వీడి పేరేంటి, దుర్యోధనుడు, వీళ్ళకి ఏదో చెడు చేయాలని చెప్పి. ఆయనేమో భోజనానికి వస్తున్నాను ధర్మరాజా, స్నానం చేసేస్తా అన్నాడు. రండి అన్నాడు. ఏమండి రండి అన్నారు, బాగానే ఉంది. నన్ను ఒక్క మాట చెప్పాలి కదా మీరు. పొయ్యి కింద ఏముంది, పొయ్యిలో పైన ఏముందని అని ద్రౌపది అంది. సరే మరి ఏదోటి చెయ్యి, గిన్నె బోర్లు ఇచ్చాడు. వాళ్ళకి రోజుకి ఎంత కావాలో అంత వస్తుంది అక్షయ పాత్ర. గిన్నె బోర్లు ఇస్తే ఇంక మళ్ళీ నెక్స్ట్ డే. అలాగా ఇంకేం చేయాలి ఆవిడ? కృష్ణునే ప్రార్థించింది. కృష్ణుడు వచ్చాడు, ఒకసారి గిన్నె ఇయ్యి అన్నాడు. అబ్బాయి కడిగేసాను అంది. పర్లేదు, అందులో ఏదో ఒకటి ఉంటుందిలే, ఏ కూర మొక్క, నాకు చాలా ఆకలిగా ఉందండి. అసలు ఎంతమంది ఆకలి తీరుతావు, నిన్ను పిలిస్తే నువ్వు ఆకలి అంటావు ఏంటి అంటే, నువ్వు ఇవ్వమ్మా అని ఆ గిన్నెలో ఇలా తరిమిట్టు ఆయన ఏదో అలా చేయి తిప్పి, ఇదిగో ఒక ఆకు ఉందని చెప్పి ఏదో కూరాకు నోట్లో వేసుకుని, అమ్మయ్య ఆకలి తీరింది అన్నాడు. ఈయన ఎప్పుడైతే ఆకలి తీరింది అన్నాడో కృష్ణ భగవానుడు, అక్కడ స్నానానికి వెళ్ళిన 60,000 మంది శిష్యులతో కూడిన దూర్వాసుడు కూడా కడుపు నిండిపోయి పొట్ట పగిలిపోతుంటే ఇటు నుంచి అసలు ఇక వీళ్ళ దగ్గర రాకుండా అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. సో కాబట్టే భాగవతంలో తుష్టేచ కిమలభ్యమనంత ఆధ్యే అని చెప్తారు. ఎవ్వరు తృప్తి చెందితే లోకమంతా తృప్తి చెందుతుందో అటువంటి అనంతుడిని మనం ఆనందపరచాలి. అటువంటి అనంతుడైన పరమాత్మ ఎలా ఆనందపడతాడు? నువ్వు ఆయన గురించి వింటే, నువ్వు ఆయన గురించి చదివితే, నువ్వు ఆయన గురించి అంటే, నువ్వు ఆయనకి పెట్టింది తింటే, నువ్వు ఆయన గురించి చెబితే అప్పుడు ఆయన ఆనందపడతాడు. కాబట్టి బోధ జరగాలి. ఆ బోధ జరక్క కోట్ల మంది దేవాలయాలకు వెళ్తున్నారు, కానీ మార్పు రాల, బోధ లేదు. మీరు చూడండి, కోట్ల మంది మసీదుకి చర్చికి వెళ్తున్నారు, వాళ్ళకి బోధ జరుగుతుంది. ప్రపంచంలో కొత్త కొత్త దేశాలు పుడుతున్నాయి, కొత్త కొత్త యుద్ధాలు వస్తున్నాయి వాళ్ళ బోధ వల్ల. మనం మంచి బోధ, మంచి పుస్తకాలు మన దగ్గర ఉంటే ఉపకారం ఉంది. నీ దగ్గర భౌతికత ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది, భారతం ఉంది. నువ్వు ఏది చెప్పవు, ఏది చదవు. వినేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు. ఎందుకు మీరు నమ్మండి, నందిగామ నుంచి పిల్లోడు ఫోన్ చేశాడు సార్, రికార్డు కూడా చేశాను. ఇంటర్మీడియట్ అబ్బాయి ఎట్లో నా నెంబర్ సంపాదించాడు. ఎరా సంగతి ఏమిటన్నా, గురుగారు మీ ఇంటర్వ్యూ చూసి ఓ బుక్ కొన్నాను. ఏ బుక్కు? నన్ను ఇలా మార్చిన బుక్ అది. ఆ పుస్తకం పేరు ఆత్మసాక్షాత్కార శాస్త్రం. ఏంటి ఇంటర్ పిల్లోడు అంటే 17 అంతేనండి, 16-17 ఏళ్ళ పిల్లోడు. ఎక్కడ కొన్నావు అన్న? అమెజాన్. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూడడం ఒక విషయం, నేను చెప్పింది గుర్తుపెట్టుకుని ఆ బుక్ కొనే చదివేశాడంట. ఒరే, నేను ఆ బుక్ చదివే టైంకి నువ్వు అసలు మీ నాన్నకి పెళ్ళి అయ్యి ఉండదు 30 ఏళ్ళ క్రితం, నువ్వు బుక్ చదివేశావు, చాలా సంతోషం రా అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అవి ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఆ పేజీ తీరా 22ది 11ది ఆ శ్లోకం చూడు అని చెక్ చేయించి వాడికి ఫోన్లో చెప్పాను. అంటే మనం ప్రయత్నం ఆపకుండా చేస్తూ ఉంటే దాని యొక్క ఫలం ఒక రోజుకి వస్తుంది. అందుకే చీమ ప్రయాణం మొదలుపెట్టింది, చాలా స్లో. ఏనుగు పడుకుంది. ఎప్పటికైనా చీమ 1000 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుతుంది, ఏనుగు ఎక్కడే ఉంటుంది. ఏనుగే నువ్వు కదలలేదుగా, కదిలే చీమలా ఉండాలి, కదలని ఏనుగులా ఉండకూడదు. దీన్నే భౌతికతలో చెప్పారు, శని ఉపక్రమే, నెమ్మదిగా. అందుకని మనం ఆనందాన్ని పంచేటువంటి ఒక ఆనందాశ్రమం, ఒక అద్భుతాశ్రమం, ఒక జ్ఞానాశ్రమం, ఒక స్ఫూర్తి కేంద్రం, ఒక ప్రేరణా కేంద్రం, ఒక భవిష్యత్తు హోప్ అంటే
హోప్ అంటే తెలుగులో ఏమన్నా సార్ హోప్ని? ఆశాభావం. ఆశ. ఆశ. ఓకే, ఆశా కేంద్రం. నిరాశలో ఉండేటువంటి జీవులకి ఒక ఆశా కేంద్రం, ఆత్మని తన తాను తెలుసుకునే అంతర్ముఖ కేంద్రం మనం ఇక్కడ తయారు చేయాలి. అది వెంకటేశ్వర స్వామి యొక్క పర్యవేక్షణలో అది అద్భుతంగా నా మదనం ఏదైతే ఉందో ఈ లోకం కోసం అది మదన్ మోహన్ గారి ద్వారా నెరవేర్చడానికి ఆయన పైన ఉన్నటువంటి వాడు మదన గోపాలుడు అన్నమయ్య చెప్పినట్లుగా అన్ని విభవముల అతడితడు కన్నులు వేవేలు గలగనూడితడు అన్ని విభవముల అతడితడు నాద బ్రహ్మపు నడుమితడు. ఇది మనం ఏదైతే అన్నమయ్య భావించాడో ఆ భావన ఇక్కడికి వచ్చిన ప్రతివాడు ఫీల్ అయ్యేలాగా మనం చేద్దాం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నమో వెంకటేశ. గోవిందా 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 గోవిందా.